హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్నా వ్లాగ్స్. తిరుపతి డే 1 వ్లాగ్ పార్ట్ 2 వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో దర్శనానికి వెళ్ళే ఎస్ఎస్డి టోకెన్లు అలాగే దివ్య దర్శనం టోకెన్లు ఎలా తీసుకోవాలి, అసలు ఎస్ఎస్డి టోకెన్లు అంటే ఏంటి, దివ్య దర్శనం టోకెన్లు అంటే ఏంటి అనేది ప్రతిదీ కూడా ఆ వీడియోలో డీటెయిల్గా షేర్ చేస్తానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు మీకు ఈ పార్ట్ 2 వీడియోకి అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మేమైతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్స్ లేవా అని చెప్పి పార్ట్ 1 వీడియోలో అక్కడ వరకు వీడియో షేర్ చేసుకున్నాను. ఇంకోటి పార్ట్ 2 వీడియో వచ్చేసి వెంకటాద్రి నిలయం ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తున్నానండి. వెంకటాద్రి నిలయంలో వచ్చేసి 5 ఫ్లోర్లు అయితే ఉంటుందండి. అంటే బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అనేసి ఉంటుంది. ఈ వెంకటాద్రి నిలయంలోనే హాస్పిటల్ ఉంటుంది. మనకి ఎటువంటి ఎమర్జెన్సీ మెడికల్ అవసరమైనా సరే ఇక్కడ మనకి అడిగితే మనకి మెడిసిన్ అయితే ఇస్తారండి. అలాగే కేశ ఖండనశాల కూడా ఈ వెంకటాద్రి నిలయంలోనే ఉంటుంది. అలాగే అన్నదాన సత్రం కూడా వెంకటాద్రి నిలయంలోనే ఉంటుంది. ఇంకా మనం ఈ వెంకటాద్రి నిలయానికి వస్తే బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, అన్ని వెంకటాద్రి నిలయంలోనే ఉంటాయి. ఇంక ఇప్పుడు వచ్చేసి మేము లాకర్స్ కోసం ఫస్ట్ ఫ్లోర్లో అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి లాకర్స్ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి, ఎన్ని లాకర్స్ ఉన్నాయి అనేది మనకి స్క్రీన్ మీద అయితే కనిపిస్తుందండి. ఇక్కడ కౌంటర్లు వచ్చేసి 3 కౌంటర్లు ఓపెన్లో ఉన్నాయి మేము వెళ్ళే టైంకి. అయితే మేము 3 అవర్స్ వెయిట్ చేస్తే కానీ మా వరకు లాకర్ అయితే రాలేదు. ఎందుకంటే ఒక 5 మందికి ఇచ్చేవారు, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఆపేవారండి. అలా లాకర్స్ ఎన్ని అయితే ఖాళీ అయ్యాయో అవి ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు అనమాట. అలా మా ముందున్న వాళ్ళందరికీ ఇచ్చి మా వరకు వచ్చేసరికి 3 అవర్స్ అయితే పట్టిందండి. ఇంక ఇప్పుడు వెంకటాద్రిలో ఏ విధంగా ఉందని చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆ లాకర్ కావాలి అంటే ఆధార్ కార్డు అయితే తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. ఎంతమంది అయితే ఆధార్ కార్డు పట్టుకుని నించున్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క లాకర్ మాత్రమే ఇస్తారు. వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్తో సంబంధం లేదండి. అందుకే ఇంకా లాకర్స్ కోసం నేను మా పెద్దోడు అయితే ఇద్దరం క్యూలో నుంచున్నాము. ఎందుకంటే ఒక లాకర్ ఇచ్చారనుకోండి, మాకు ఆల్రెడీ 6 బ్యాగులు అయితే ఉన్నాయి. ఇంకా లాకర్స్లో సరిపోతాయో సరిపోదో అని చెప్పి మా పెద్దోడు నేను కూడా నుంచున్నాము. ఇక్కడ వచ్చేసి మాకు సెకండ్ ఫ్లోర్లో ఒకటి, థర్డ్ ఫ్లోర్లో ఒకటి లాకర్ వచ్చిందండి. ఇద్దరం నుంచున్న ఇద్దరికి పక్క పక్కన అయితే లాకర్ అయితే రాలేదు. ఇంకా ఒక ఫ్లోర్లో మాకు అవసరం లేని బ్యాగులు అయితే ఆ లాకర్లో పెట్టేసి ఇంకా మేము ఉండడానికి థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చామండి. ఇక్కడ చూడండి లాకర్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఇంకా ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ వాళ్ళు ఒక చాప ఇస్తారు, అలాగే ఒక రగ్గు కూడా ఇస్తారండి. ఆ చాపలు వేసుకుని మనం పడుకోవడమే. ఇంకా మేమైతే ఆ లాకర్స్లో లగేజ్ పెట్టేసాము. ఇంకా మా పిల్లలు మా వారు కూడా స్వామివారికి తలనీలాలు సమర్పించడానికి కింద ఫ్లోర్కి అయితే వెళ్ళారండి. ఇంకా వాళ్ళు గుండు చేయించుకుని వచ్చేలోపు నేను వెంకటాద్రి నిలయం ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నానండి. ఇంకా మేమున్న ఫ్లోర్లో అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ టాయిలెట్స్ కూడా ఎవరికి వాళ్ళకి సపరేట్ అయితే ఉంటాయండి. కానీ ఇది కొత్తగా నిర్మించడం వల్ల ఏమో తెలియదు, కానీ టాయిలెట్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. అంటే లేడీస్కి సంబంధించి వాష్రూమ్లు ఉన్నాయి, అలాగే టాయిలెట్స్ ఉన్నాయి. మనం బట్టలు మార్చుకోవడానికి విడిగా సపరేట్గా రూమ్స్ కూడా ఉన్నాయండి. జెంట్స్ కూడా అలాగే ఉన్నాయంటే అవి చాలా నీట్గా ఉన్నాయి. అలాగే వాష్ బేసిన్లు కూడా ఉన్నాయండి. మనం బ్రష్ చేసుకోవడానికి వరుసగా ఒక 10 వాష్ బేసిన్లు ఉంటాయి. అలాగే 30 బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. వాష్రూమ్లు అయితే ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సపరేట్గా ఉన్నాయి. లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా ఉన్నాయి. ఇంకా టెర్రస్ మీదకి వస్తే ఇక్కడ మనం బట్టలు ఆరేసుకోవడానికి తాడులు కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయండి. ఇంకా మా వాళ్ళు గుండు చేయించుకుని వచ్చారు కదా, మరి ఆ బట్టలు ఎలా తీసుకెళ్తాంలే అని చెప్పి ఇక్కడ జాడించేసి నేను బట్టలు అయితే ఆరబెట్టాను. కానీ ఒక విషయం అయితే చెప్తున్నానండి, మీరు తిరుపతిలో కనుక ఎక్కడైనా బట్టలు ఆరబెట్టాలి ఇలా అనుకుంటే కనుక క్లిప్లు కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే మా వారిది ఒక షర్టు, మా చిన్నోడిది ఒక షర్టు ఎగిరిపోయాయి అనమాట. ఎవరు బట్టలు తీసుకెళ్ళడం కాదులండి, ఎగిరిపోయినాయి. ఎందుకంటే అక్కడ ఎక్కడికక్కడ బట్టలు, చెప్పులు కూడా మూటలు కట్టేసి పడేసి ఉన్నాయన్నమాట. చాలామంది వదిలేసి వెళ్ళిపోతారు అనుకుంటాను. ఇంక ఇప్పుడైతే మేము మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి భోజనం చేద్దామని చెప్పి వెంగమామకి వెళ్తున్నాము. ఈ వెంకటాద్రి నిలయంలో కూడా మనకి అన్నదాన సత్రం అయితే ఉంది, కానీ ఇక్కడ ఓన్లీ సాంబార్ రైస్ మాత్రమే పెడుతున్నారండి. అంటే మిక్స్ చేసేసిన సాంబార్ రైస్ ఉంటుంది కదా, కదంబం, అదైతే పెడుతున్నారు. ఇంకా మా పిల్లలు ఏంటంటే వెంగమామకి వెళ్దాము అన్నారు. ఈరోజు మార్నింగ్ నుంచి ఫుడ్ అయితే లేదండి, ఎవరి మట్టుకు వాళ్ళే అలసిపోయాము. ఎందుకంటే మేము రూమ్స్ కోసం తిరగడం, మా వాళ్ళు లగేజ్ తీసుకుని రూమ్స్కి రావడం, దానివల్ల అలసిపోయి ఉన్నాము. ఇంక ఈ నైట్ అయింది కదా అని వెంగమామకి వెళ్తున్నాము. అలాగే ఇప్పుడు మేము వెంకటాద్రికి ఏ విధంగా వెళ్ళాలని రూట్ చూపిస్తున్నానండి. ఇది సిఆర్ఓ ఆఫీస్. సిఆర్ఓ పక్క నుంచి లోపలికి ఒక దారి అయితే ఉంటుంది. ఆ తోవ నుంచి వెనక్కి వెళ్తే అంటే సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి వెంకటాద్రి నిలయం అయితే కనిపిస్తుందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎవరు అడిగినా సరే వెంకటాద్రి నిలయం ఎక్కడ అంటే మనకి దారి అయితే చూపిస్తారు. సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ వెంకటాద్రి నిలయం అయితే ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి సప్తగిరి కాంప్లెక్స్ అండి. ఇంతకు ముందు తిరుపతి వెళ్ళానంటే ఒక లగేజ్ అంటే ఒక బ్యాగ్ అంతా కూడా ఇక్కడ సామాన్లే కొనేసేదాన్ని. కానీ ఈసారి ఏంటంటే మేము తిరుపతి వెళ్ళిన తర్వాత చాలా అలసిపోయామండి. ఎప్పుడు ఇంతలా అలసిపోలేదు. ఎందుకంటే రూమ్స్ కోసం తిరగడం, అలాగే ఈ లాకర్స్ కోసం వెయిట్ చేయడం, ఇంకా మార్నింగ్ నుంచి అలసిపోయి ఉండడం వల్ల ఎక్కడా కూడా ఏ షాప్ ఎదురుగా కూడా నేనైతే ఆగలేదండి. ఇంకా డైరెక్ట్గా ముందు భోజనం చేసి వచ్చేద్దాం, ఎందుకంటే మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదన్నమాట. అంటే ఎక్కడ భోజనానికి
టైంకి మేము వెయిట్ చేస్తే రూమ్స్ అయిపోతాయో లాకర్స్ అయిపోతాయో అనేసి భయంతో ముందుగా ఒక రూమ్ అన్నా దొరికితే బాగుంటుంది, లేదా లాకర్ అన్నా తీసుకుందాం అన్నట్టుగా ముందు ఆ లాకర్స్కి రూమ్స్ కోసం వెళ్ళడమే జరిగిందండి. ముందుగా బుక్ చేసుకుంటే బాగుండు అనేసి మాత్రం ఈసారి అనిపించింది. కానీ ముందుగా బుక్ చేసుకుందామని మా పిల్లలకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఏ టైంలో ఉంటాయో తెలియదు, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ఇంకా ఎప్పుడు వెళ్దాము అనేసి ఇంకా అలా అయిపోవడం వల్ల ముందుగా బుక్ చేసుకోలేకపోయామండి. కానీ మాకైతే లాకర్ అన్నా దొరికింది అనేసి అనిపించింది. ఇక్కడ ఎక్కడైతే విశ్రాంతి షెడ్లు ఉన్నాయో ఆ విశ్రాంతి షెడ్లో ఎక్కడ పడితే అక్కడ అలా లాకర్స్ దొరకని వాళ్ళండి. చూడండి వీళ్ళందరూ కూడా అక్కడ లగేజీలతో అలా పడుకుండిపోయారండి. ఇంకా స్వామివారి గుడి ఎదురుగా కూడా అందరూ పడుకునే ఉన్నారనమాట. నిజంగా మేము వెళ్ళిన టైంలో వీకెండ్స్ కదండి, చాలా జనాలు అయితే ఎక్కువగా ఉన్నారండి. నిజంగా వీకెండ్స్ టైంలో మాత్రం తిరుపతి వెళ్ళకండి, చాలా ఇబ్బంది అయితే పడ్డాము. మేము సాటర్డే వెళ్ళాము, ఆ రోజు ఏకాదశి అవ్వడం, అలాగా నెక్స్ట్ డే సండే ద్వాదశి, ఇంకా మంచి రోజులు కాబట్టి ఇంకా అందరూ ప్రతి ఒక్కళ్ళు స్వామివారి దర్శనానికి వచ్చారండి. ఇంక ఇప్పుడు చూడండి వెంగమాంకి వచ్చాము, ఇక్కడ కూడా జనాలు ఎక్కువగా ఉన్నారు. బాబో ఇక్కడ ఎంత టైం పడుతుందిరా అనుకున్నామండి. కానీ అదృష్టం ఏంటో తెలియదు, కానీ అక్కడ కూడా వెయిటింగ్ అనేది లేదనమాట. అలా నడుచుకుంటూ వెంగమాంలోకి లోపలికైతే వెళ్ళిపోయామండి. తిరుపతి వచ్చామంటే వెంగమామలో భోజనం చేయకుండా ఎవ్వరూ ఉండలేము కదండి. మరి ఆ టేస్ట్ ఏంటో తెలియదండి, ఇంకా స్వామివారి ప్రసాదం వలన ఏంటో కానీ చాలా రుచిగా అనిపిస్తుంది. ఎంత ఉన్నవాడైనా లేనివాడైనా ఎవరైనా సరే ఈ వెంగమామకి వచ్చి తినాల్సిందే అండి, అంత అద్భుతంగా ఉంటుంది స్వామివారి ప్రసాదం. ఇంకొక అద్భుతం ఏంటి అంటే ఒకేసారి 1000 మందికి ఒక్క దగ్గరే కూర్చుని భోజనాలు అయితే పెడతారండి. ఎప్పుడైనా రైస్ అయిపోయిందని కానీ సాంబార్ అయిపోయిందని కానీ అసలు ఎప్పుడు కూడా వినిపించలేదు. ఎందుకంటే లాస్ట్ టైం మేము తిరుపతి వెళ్ళినప్పుడు నేను సేవకు వెళ్ళాను, అప్పుడు వెంగమామలని నా డ్యూటీ అయితే పడిందండి. అసలు ఎంతమంది వచ్చినా అలా వడ్డిస్తూనే ఉన్నారు తప్ప రైస్ అయిపోయింది కొంచెం వెయిట్ చేద్దాం అన్న ఆలోచన అయితే ఎక్కడా రాలేదండి. అంతమందికి మరి ఒకేసారి అంత భోజనం ఎలా వండి వడ్డిస్తారు అనేది ఒక అద్భుతమే కదండి. ఇంకా వెంగమామలో భోజనం చేసి బయటకు వచ్చేసరికి 8:30 అయితే అయ్యింది. ఇంకా 9:30 ఆ టైంకి ఇక్కడ వరాహస్వామి టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు కదా, జనాలు తక్కువ మంది ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దర్శనానికి స్వామివారి దర్శనానికి వెళ్ళిపోదాము. స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే ముందు ఈ వరాహస్వామి దర్శించుకోవాలి అంటారు కదా. ఇంకా నైట్ ఎలాగో వచ్చాం కదా, ముందు వరాహస్వామి దర్శనం చేసుకుని అప్పుడు ఆ నెక్స్ట్ డే మార్నింగే మనం స్వామివారి దర్శనానికి వెళ్ళిపోదామని మేము ప్లాన్ వేసి ఈ వరాహస్వామి దర్శనానికి వస్తే ఇక్కడ వరాహస్వామి దర్శనం మాకు అవ్వడానికి 1:30 అయితే టైం పట్టిందండి. ఇంకా మాకు దర్శనం అయ్యేసరికి 10 అయితే అయ్యింది. ఇంకా అప్పుడైతే మళ్ళీ వెంకటాద్రి నిలయానికి వెళ్తున్నాము. వెళ్తూ ఇక్కడ సప్తగిరి కాంప్లెక్స్ ఉంటుంది కదండి, అక్కడ కూడా చూపిస్తున్నానండి. జనాలు అయితే ఇంకా ఎక్కడ పడితే అక్కడ అలా పడుకుని నిద్రపోతున్నారు. ఇక్కడ చూడండి నైట్ 10 అయినా సరే హరకండ హరినియమ సంకీర్తన అండి. ఇంకా నైట్ అంతా పగలు కూడా అలా జరుగుతూనే ఉంటుందంట. ఇవన్నీ చూసుకుని మేము వెంకటాద్రి నిలయానికి వచ్చేసరికి ఇంకా వెళ్ళే దారి ఉంటుంది కదండి తోవ, ఆ తోవలోనే ఇంకా ఆ రూమ్స్ అంటే లాకర్స్ దొరకని వాళ్ళు ఉంటారు కదా, రూమ్స్ లాకర్స్ దొరకని వాళ్ళు వచ్చేసి ఇంకా నడిచి వెళ్ళే దారిలోనే అలా పడుకుండిపోయారండి. ఇంకా లాకర్ అయితే ఈ విధంగా ఉంటుంది, చాలా చిన్న ప్లేస్, 2-3 బ్యాగులు అయితే పడతాయి. ఇంకా మా పైన ఉన్న 3 లాకర్స్ వాళ్ళు దర్శనానికి వెళ్ళారు ఏంటో లాక్ అయితే వేసి ఉండడం వల్ల లాకర్ ఎదురుగా మేము చాపేసి పడుకున్నాము. పిల్లలు వేరే దగ్గర కొంచెం దూరంగా మళ్ళీ వాళ్ళకి ఇంకో చాప్ తీసుకుని పడుకోమని చెప్పాను. మేము 2 లాకర్స్ తీసుకున్నా ఒకే దగ్గర రాకపోవడం వల్ల ఇంకా ఒకే ఫ్లోర్లో పడుకుందామని ఆ విధంగా అయితే పడుకున్నామండి. కానీ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్లో చూసి రూమ్ దొరకకపోయినా లాకర్లు అయినా ఉంటాయి అనేసి అంటున్నారు, అది బెస్టా అనేసి. రూమ్ ఉన్నంత కాన్ఫిడెంట్ ఈ లాకర్ అయితే ఉండదండి, చూస్తున్నారు కదా. ఇంకా అందరూ ఒకే దగ్గర పడుకోవాలి, అలాగే బాత్రూమ్లు కూడా అందరితో షేర్ చేసుకోవాలి. కానీ అందరూ అలా ఉండలేరు కాబట్టి రూమ్ దొరికితే మాత్రం రూమే బెస్ట్ అండి. ఇంకా ఏమీ లేకపోతే ఇంకా లాకర్ సెకండ్ ఆప్షనే, మరి తప్పదు కదా. ఇంకా లాకర్స్ దొరకని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, మీకు అదే చూపించాను. కానీ లాకర్ ఆ రూమ్ అనేది ఏమీ తెలియలేదండి, బాగా అలసిపోయి ఉండడం వల్ల ఫుల్గా అయితే నిద్రపోయాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దర్శనానికి ఏ విధంగా వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే లైక్తో పాటు హై పాయింట్స్ కూడా ఇచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.